ఆ తర్వాత వచ్చే ప్రేమలన్నీ మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలు తల్లి ప్రేమ దగ్గరే అయిపోవాలి కదండి. నేను చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసొచ్చా. విషయం సినిమా గురించి కాదు. ఇందులో డైరెక్టర్ అండ్ రైటర్ చూపించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేంటో తెలుసా? కేతు అండ్ మూన్ కాంబినేషన్ గురించి ఈ సినిమాలో పదే పదే చూపిస్తూ వచ్చారు. అదేంటో నేను మళ్ళీ చెప్పేస్తా, ఒకసారి వీడియో చూడండి. ప్రేమ నా సమాధి, బొచ్చు భోషణం అంటే దాన్ని పట్టుకొని కూర్చుంటారేంటండి? అలా అయితే నేను చాలా చెప్తా. తొలి ప్రేమ అంత తోపేం కాదని. చెప్పాలి అంటే ముఖ్యంగా కేతు అండ్ మూన్ కాంబినేషన్. ఈ కేతు మన మూన్ నుంచి 5వ స్థానంలో కానీ ఉంది అనుకోండి, అంటే మూన్ మన ఫస్ట్ హౌస్లో, అలాగే కేతు 5వ స్థానంలోన. ఇది ముఖ్యంగా ఉన్నప్పుడు చాలా వరకు వాళ్ళ లవ్ విషయంలో ఎప్పుడు ఫెయిల్యూర్స్ జరుగుతూనే ఉంటాయి. లేదా ఫస్ట్లో ఫెయిల్ అవ్వడమైనా చాలా ఖచ్చితంగా జరుగుతుంది, లేదా వన్ సైడ్ లవ్ అన్న ఉంటుంది. ఈ పాయింట్ ఆస్ట్రాలజీ స్టూడెంట్స్ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక ముఖ్యమైన కాంబినేషన్ కూడా ఈ మూవీలో చూపించారు. కేతు మూన్ కాంబినేషన్ 1-5లో కానీ, లేదా 8లో కానీ, 12లో కానీ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళకి ప్రపంచంలో ఎవ్వరూ చూడలేని ఒక హై ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. వరాన్ని చూడడం కానీ, లేదా వేరే వాళ్ళ శక్తిని గమనించడం కానీ, ఆత్మలు కనబడటం కానీ, లేకపోతే వేరే టెరెస్ట్రియల్ బీయింగ్స్ నుంచి ఎవరో వస్తున్నారని, వాళ్ళతో మాట్లాడుతున్నారని, ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరో మాటలు వినిపిస్తున్నట్లు కూడా వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది. అయితే దీనికి మొత్తం చార్ట్ చూడాల్సి వస్తుంది. బట్ ఈ పాయింట్ని కూడా ఈ మూవీలో మళ్ళీ చూపించారండోయ్.